నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు. నాగారం మున్సిపాలిటీలో ఎమర్జెన్సీ డే నిర్వహించిన బీజేపీ నాయకులు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చేతుల మీదుగా అమ్మపాట ఆవిష్కరణ. విద్యారత్న 2024 అవార్డును కైవసం చేసుకున్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు. పార్క్ చేసిన బైకులే టార్గెట్, వ్యక్తిని పట్టుకున్న దుబ్బాక పోలీసులు. లైసెన్స్ లేకుండా నడుస్తున్న ధాబా. కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి. టీడీపీ నాయకులకు పెర్ని నాని కౌంటర్. మళ్లీ మనం బలపడతాం, నిలబడతామని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం నందు అకస్మాత్తుగా తనిఖీ చేసిన నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మరియు కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్. అన్నంలో పురుగులు, సరైన వసతులు లేకపోవడంతో చైర్మన్ దృష్టికి రావడంతో ఇమీడియట్ గా స్పందించి హాస్టల్ కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డన్ మీద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు చైర్మన్ చంద్రారెడ్డి. అయితే యాజ్ పర్ ది గవర్నమెంట్ స్టాంప్ కూడా లేదు. మన కొత్త సీఎం వాళ్ళ ఫోటోలు కూడా లేదు. పాత రన్ చేస్తున్నారు. అయితే మేము అడిగినాం చేంజ్ చేయలేదు. అడిగితే మాత్రం లైట్ తీసుకుంటున్నాం. అందువల్లనే నిన్న రోడ్ మీద ఇక్కడ ఏంటంటే రైతుల ఇంకా చికెన్ కూడా వీక్లీ 1 పెడతారు. గుడ్లు గుడ్లు ఎలా అంటే వీక్లీ 3 సార్లు పెట్టాలి. 2 సార్లు పెడతారు. గవర్నమెంట్ మనకి 3 సార్లు పెట్టాలి. మన అరటి పండు సార్ ఫ్రూట్స్ 2 సార్లు పెట్టాలి. అది పెడతారు. అరటి పండు ఓకే సార్ 2 సార్లు పెడతారు. చాలా మంది చాయ్ మేమే చెప్తాం టీ కావాలంటే అది స్టడీ పోయిన తర్వాత అంత అది కాదు సార్. అందువల్ల టీకే ఉంటుంది. చాయ్ పెట్టమని చెప్పినాము. అయితే ఫస్ట్ ఉన్న వాటి పెట్టారు. కొన్ని రోజులు పెట్టారు. ఇప్పుడు సడన్గా ఆపేస్తే మేము అడిగినాం ఎందుకు ఆపేశారంటే నవ్వుకుంటే ఆన్సర్ చెప్తుంటారు. అయితే ఎవరికైనా ఏమనిపిస్తుంది సార్ అయితే లైట్ తీసుకుంటున్నాను రోడ్ మీద మేజర్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మా ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేస్తారని చెప్పినా. మీ వార్డర్తో మాట్లాడినా 1-2 డేస్లో చేంజ్ చేసుకోమని చెప్పినా, లేకపోతే సీరియస్ ఉంటుంది అని చెప్పినా, అన్నీ చెప్పినా. నువ్వు నేను ప్రెస్ కూడా పెడతాను. అదేం లేదు, అన్ని ఛానల్లో వచ్చేటట్టు చూస్తా. ఖచ్చితంగా సీరియస్ ఉంటుంది. ఓకే, ధైర్యంగా ఉండండి. ఏదైనా ఉంటే ఫోన్ చేయండి. అదేం లేదు, మేమేం అనుకోము. ఒకవేళ అప్పుడే మీరు ఫోన్ చేసినప్పుడు లేకున్నా నెక్స్ట్ డే అయినా ఖచ్చితంగా మేము వస్తాం. మేము ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం. తప్పకుండా చేస్తాం. అప్పుడు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఉన్నారా? ఓకే. నేను ఇంట్లోనే ఉన్నా. నేను మీ హాస్టల్ ఉన్నా. నువ్వు పద్ధతి మార్చుకో. 1-2 డేస్లో పద్ధతి మార్చుకోండి. మీరు 1-2 డేస్లో పద్ధతి మార్చుకోండి. లేదంటే నేను కలెక్టర్ కాంప్లైంట్ చేస్తాను. సీరియస్ ఉంటుంది చూడు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణిచివేసిన రాక్షస పాలనకి, ఆ చీకటి రోజులకి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఎమర్జెన్సీ డేను బీజేపీ నాయకులు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రోజును వ్యతిరేకిస్తూ సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలతో 13 రోజుల పాటు రోజుకు ఒక కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో 25 జూన్ 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ దాదాపు 18 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించిందన్నారు.
ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులను తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఎవరిని వదలకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ జైల్లో వేసి చిత్రహింసలు పెట్టారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణిచివేసిన రాక్షస పాలనకి, ఆ చీకటి రోజులకి నేటికి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న భారతదేశపు యువతరం ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా 25 జూన్ 2024 మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్టార్ ఫంక్షన్ హాల్ నాగారం మున్సిపాలిటీలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మరియు బీజేపీ నాయకులు వంశరాజ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. విధించినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు జూన్ 25 అని చెప్పని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సభలు సమావేశాలు నిర్వహిస్తాము. దాంట్లో భాగంగానే ఈ లోక్సభ మొదటి రోజు నాడే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యులు, మరి ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా విలువ తెలియకుండా వారిని ఇంటి నుండి గెంటేస్తున్న పిల్లలు తప్పక వినాల్సిన పాటను ప్రొఫెసర్ గాలి వినోద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మానవత్వం లేకుండా, అమ్మా నాన్నల విలువ తెలియకుండా వారిని చట్టవిరుద్ధంగా ఇంటి నుండి గెంటివేస్తున్న పిల్లలు తప్పక వినాల్సిన పాట అమ్మ లేనిదే జన్మ లేదురా. ఆ పాటను విద్యార్థి దాసర్ల శ్రీశైలం రచించడం ఎంతో గర్వకారణమని, రచయిత కాకుండా హైకోర్టు న్యాయవాదిగా, సామాజిక ఉద్యమకారునిగా ఎంతో ఎత్తుకు ఎదిగి గౌతమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై రూపొందించాడని, పాటను దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చేతుల మీదుగా ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ పాటను జగదీష్ దుఘానా ఆలపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థి జేఏసీ నాయకులు అశోక్ యాదవ్, రాంబాబు, పూరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గౌతమి ఫిలిం మేకర్స్ నా స్టూడెంట్, ఆయన నిర్మాత, లిరిక్స్ రైటరు, యాక్టరు అండ్ హైకోర్టు అడ్వకేటు. ఇట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే సామాజిక చైతన్యానికి ఒక ప్రతిబింబం మా విద్యార్థి శ్రీశైలం. మామూలు ప్రతీక కాదు, ముఖ్యంగా సామాజిక న్యాయానికి ప్రతీక. అలాగే ఆయన అనేక రకాల పాటలు ఇంతకుముందు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా అమ్మ దీవెన, అమ్మ లేకుండా ఈ జన్మ లేదు, మానవ జన్మ లేదు. ఈ మానవ జన్మనిచ్చిన అమ్మకు రుణపడి ఉండాలి ఈ సమాజం. పిల్లలు అమ్మను ఖచ్చితంగా అమ్మను తర్వాత తండ్రిని, తల్లిని ఇద్దరిని ప్రేమించే విధంగా ఏ రకంగా ఈ సమాజం ఇప్పుడు కార్పొరేట్ సమాజం అయిపోయి ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలలో విలువలు లేని ఒంటరి కుటుంబాలు అయిపోయి పేరెంట్స్లను దూరం చేసుకొని ఏ రకంగా వాళ్ళను దుర్మార్గంగా ఇలా ఇంట్లోకి వెళ్ళి గెంటేసి వాళ్ళ మానవ హక్కుల్ని, మానవత్వాన్ని మరచి ఇవాళ వాళ్ళని అన్యాయానికి గురి చేస్తున్న ఈ పాట ఏదైతే ఉందో నిజంగా మనసుకు ఎవరైతే ఈ చలనచిత్ర రంగంలో ఈ పాటను ఈ చలనచిత్రంలో ఏ చిత్రంలోనైనా పెట్టుకోవచ్చు. అంత అద్భుతంగా ఇవాళ ఈ లిరిక్స్ కానీ పాట కానీ జగదీష్ దుగానా వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన పాట. నిజంగా చెప్తున్న ప్రతి సినిమాలో కాకుండా సోషల్ మీడియా కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, యూట్యూబ్ ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియోగా దీన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే విలువలు పతనమవుతున్న ఈ ప్రస్తుత పరిస్థితులలో, కుటుంబ వ్యవస్థ నాశనం అవుతున్న ప్రస్తుత పరిస్థితులలో, ముఖ్యంగా తల్లిదండ్రులను ప్రేమించలేని సమాజానికి ఇవాళ దూరం అవుతున్న పిల్లలు, ఇది ప్రతి ఒక్కరూ ఈ పాటను చూడాలి. తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఈ అమ్మ దీవెన పాటను ఆదరించాల్సిందిగా, ముఖ్యంగా దానికి పెద్ద ఎత్తున లైకులు, అట్లాగే పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఇవ్వాల్సిందిగా, అలాగే ఈ చైతన్యాన్ని మనసులో నింపుకొని పేరెంట్స్ ఈ పాట ద్వారా కొన్ని వేలాది మంది, లక్షలాది మంది పిల్లలంతా కూడా మారి పేరెంట్స్ను ప్రేమించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. దాటి వెళ్ళలేములే ఎవరి కర్మ వారిని
వెంటాడు ఇలాంటి లైన్స్తో ఈ పాట ఉంటుంది. ఏంటంటే మనం చేసిన కర్మ మనకి ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనే ఒక ధోరణిలో తీసాం. ఈరోజు మనం మన తల్లిదండ్రులను చూడకపోతే రేపు పొద్దున్న మన పిల్లలు కూడా మనల్ని అలానే చూస్తారు అనే ఒక సింపుల్ కాన్సెప్ట్తో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తీయడం జరిగింది. ఈ పాటని శ్రీశైలం గారు ఎంత అద్భుతంగా రాశారో అంతే మంచిగా కంపోజ్ చేశాము. చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్, వీడియో అవుట్పుట్ కూడా. దీనికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ నాకు అవకాశం ఇచ్చిన శ్రీశైలం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ పాటని అందరూ ఆదరి తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కు విద్యారత్న అవార్డుతో సత్కరించారు. ఇంటర్నేషనల్ ఇన్సానియత్ ఖిద్మత్ అంతర్జాతీయ సంస్థ విద్యారత్న 2024 జాతీయ అవార్డును రవీంద్ర భారతిలో జరిగిన అవార్డు ఫంక్షన్లో తెలంగాణ తొలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య ఇతర పెద్దల చేతుల మీదుగా అందజేశారు. అందుకు ఆ సంస్థ నిర్వాహకులకు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని, విద్యారంగంలో పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ప్రపంచం అత్యున్నత విశ్వవిద్యాలయాలైన కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించానన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మానవ హక్కులు, కుల వివక్షత, భారత రాజ్యాంగం అనే అంశాలపై అనేక దేశంలో ప్రసంగాలు చేశానని గాలి వినోద్ తెలిపారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్. నారాయణపేట జిల్లాలో ముగ్గురు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించడం కోసం నారాయణపేట జిల్లా కొస్గి మండలంలో మరియు మద్దూరు మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ తెలిపారు. నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ నిందితుల వివరాలను వెల్లడించారు. జూన్ 24, 2024 నాడు సాయంకాలం సమయంలో కొస్గి పోలీస్ వారు శివాజీ చౌరస్తాలో నాకాబందీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారు కొస్గి పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించారు. కొస్గి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన ఎం నరేష్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో అట్టి ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వారిని కొస్గి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా సాలానగర్ గ్రామం మరియు గంగిడి మండలములకు చెందిన ముగ్గురు కలిసి గత కొద్ది సంవత్సరాలుగా మద్యం త్రాగుటకు మరియు జల్సాలు చేయుటకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురు కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ దొంగతనం చేసిన సొమ్మును అమ్ముకొని వచ్చిన డబ్బులను ముగ్గురు సమంగా పంచుకుంటూ మద్యం తాగుతూ జల్సాలు చేసేవాళ్ళు. అట్టి క్రమంలోనే ముగ్గురు కొస్గి మరియు మద్దూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వారు చేసిన దొంగతనాలను కొస్గి పోలీస్ వారి విచారణలో ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 4.7 కేజీల వెండి ఆభరణాలు, 44 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,50,500 రూపాయల క్యాష్, బోర్ మోటార్లు 4, సీలింగ్ ఫ్యాన్స్ 8, వైర్ బండిల్స్ 3, మేకలు మరియు పొట్టేళ్లు 9, ఒక డెల్ కంపెనీకి సంబంధించిన CPU, సామ్సంగ్ 32 ఇంచ్ టీవీ 1, ప్రింటర్ 1 స్వాధీనపరుచుకొని నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలుకు పంపించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. 9 కేసులను ఛేదించిన పోలీసులను కొస్గి సిఐ సోమనర్సయ్య, ఎస్ఐ బాల వెంకటరమణ, కానిస్టేబుల్ అంజలయ్యలను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు. మొత్తం కేసు డిటెక్షన్ తర్వాత రికవరీ దానిలో కానిస్టేబుల్ ఆంజనేయ తర్వాత ఎస్ఐ వెంకటరమణ వాళ్ళని గైడ్ చేసినట్టు సిఐ నర్సయ్య అండ్ ఎస్డిపిఓ లింగయ్యకి మా తరఫు నుంచి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి చాలా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కనిపిస్తున్న వచ్చింది. సో వీళ్ళందరూ మొన్న నిన్న 24 నాడు శివాజీ స్టాచ్యూ దగ్గర అక్కడ తిరుగుతుంటే మన వాళ్ళు అలర్ట్ ఉన్న వల్ల వాళ్ళని అడిగితే కొంచెం సస్పిషియస్ అనిపించింది. తర్వాత వీళ్ళని తీసుకువస్తే ఇంట్రోగేట్ చేస్తే ఇవన్నీ ఆఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు. సో టోటల్ 9 కేసెస్లో
ఫస్ట్ కేస్ 38/23 అండర్ సెక్షన్ 379 ఇది మద్దూర్ పోలీస్ స్టేషన్. దానిలో వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. చీకోడు గ్రామ సమీపంలో పార్క్ చేసి ఉన్న బైకులను ఎత్తికెళ్లిన వ్యక్తిని పట్టుకున్న దుబ్బాక పోలీసులు. అతని వద్ద నుండి 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామ సమీపంలో ఉన్న సాయిబాబా గుడి వద్ద దర్శనానికి వచ్చిన సంగారెడ్డి జిల్లా మూనిపల్లి మండలం సంగీతం వీరన్న అనే వ్యక్తి బైక్ పార్కింగ్ చేసి బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి బైక్ లేకపోవడంతో దుబ్బాక స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు దర్యాప్తు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా బైకును గుర్తించి దుబ్బాక పట్టణంలో వెహికల్ చెకప్ చేయగా శనిగరం శ్రీకాంత్ సీసీ కెమెరాలో నిర్ధారణ అవడంతో అతన్ని అరెస్టు చేశారు. శ్రీకాంత్ ని విచారించగా 6 బైకులు అతని నుండి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ కు కోర్టుకు పంపుతున్నట్లు తెలిపారు. దొంగను పట్టుకున్న దుబ్బాక ఎస్ఐ గంగరాజు, కానిస్టేబుల్ రామ్జీ హర్సింగ్లను సిఐ అభినందించారు. సంబంధించి ప్రీవియస్ బొంపల్లి పోలీస్ స్టేషన్లో సెంట్రింగ్ బాక్స్ సంబంధించి ఒక కేసు ఉంటుంది. నెక్స్ట్ దుబ్బాక పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కిరాణా షాపుల్లో దొంగతనం చేసినట్టు ప్రీవియస్ మన దగ్గర కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులో శనిగరం శ్రీకాంత్ ఈ రామక్కపేట అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. కిరాణా షాప్లో దొంగతనం కేసు ఉంటుంది ప్రీవియస్. ఈరోజు ఉదయం ఈ మార్నింగ్ వెహికల్ చెకింగ్లో ఒక పర్సన్ యూనికాన్ బైక్ తోటి మనకు దొరుకుతాడు. అతను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాట్లాడితే ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించాడు, ప్లస్ అది ఎక్కడో దొంగతనం చేసినట్టు ఆ బైక్ మనం ఐడెంటిఫై చేశాము. దాంతోపాటు సిద్దిపేటకు సంబంధించి ప్లస్ ముస్తాబాద్కు సంబంధించి వేరువేరు ప్లేస్లలో చేసిన ఒక 5 బైకు దొంగతనాలు ఒప్పుకుంటాడు. వెంటనే మనం అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టుకు పంపనైనది. ఈ నెల 21వ తేదీన సంగీతం వీరన్న అని మునిపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ అతను ఈ పెద్ద చీకోడులో ఈ సాయిబాబా టెంపుల్కు వచ్చేస్తాడు. ఆ టెంపుల్లో నైట్ హాల్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 7 o'clock చూసుకుంటే బండి ఉంటుంది. సేమ్ టెంపుల్లో పూజా కార్యక్రమాల తర్వాత బయటకు వచ్చి చూసుకుంటే ఈవినింగ్ ఆ బండి మిస్ అయి ఉంటుంది. దాని మీద అతను దుబ్బాక పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఒక కేసు రిజిస్టర్ చేసినాం. వెంటనే దుబ్బాక ఎస్ఐ, ఐడి పార్టీ కానిస్టేబుల్ సీసీ కెమెరాస్ వెరిఫై చేస్తే ఈ శనిగరం శ్రీకాంత్ అని రామక్కపేట విలేజ్ సీసీ ఫుటేజ్లో ఐడెంటిఫై అయ్యిండు. కరాటికొండ గ్రామ సమీపంలోని రాయల్ ధాబాను లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారు. తనిఖీకి వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారిని దూషించిన ధాబా నిర్వాహకుడు. జిల్లా గుత్తి మండలం కరటికొండ గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న రాయల్ ధాబా గత 20 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా ధాబా నిర్వాహకుడు నిర్వహిస్తున్నాడు.
అధికారులను ఏ లెవెల్లో మేనేజ్ చేసి ఉంటాడో అర్థమవుతోంది. ఆ ధాబాలో తిన్న ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఫుడ్ను అధిక ధరలకు విక్రయించడమే కాకుండా నాణ్యత లేని పదార్థాలతో పాటు రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని వండి అనారోగ్యానికి గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లింకు రిఫర్ చేసి తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో ధాబాకు తనిఖీ చేయడానికి వెళ్లిన మహిళా అధికారిని తస్లిమాపై ధాబా నిర్వాహకుడు రాముతో పాటు అక్కడ ఉన్న వ్యక్తులు తమ ధాబాలోనే ఎందుకు పరిశీలిస్తున్నారని, మీ అంతు చూస్తా అంటూ బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించారని మీడియాకు తెలిపింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిందని సమాచారం తెలుసుకున్న మీడియా సిబ్బంది కవరేజ్ చేయడానికి వెళ్లిన వారిపై కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఫ్రిడ్జ్లో కొన్ని రోజుల నుండి నిల్వ ఉంచిన మసాలాలతో పాటు బాయిల్ చేసిన మాంసాన్ని అందులో ఉంచాడు. అదేవిధంగా పెరుగులో కూడా ఈగలు చనిపోయి ఉన్న పెరుగును ఫ్రిడ్జ్లో ఉంచారని, గడువు తీరిన సోయా సాసులను గుర్తించి సీజ్ చేశారు. వాటితో పాటు కిచెన్లో ఎక్కడ చూడు అపరిశుభ్రత నెలకొంది. వీటితో పాటు అధిక స్థాయిలో కలర్లను వాడుతూ ప్రజల రోగాలు బారిన పడేందుకు కారణమవుతున్నారని తెలిపారు. అదేవిధంగా స్టోర్ రూమ్ లో కూడా అపరిశుభ్రతతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వివిధ రకాల మసాలాలను ఉంచారని తెలిపారు. వీటన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లిం తెలిపారు. కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన కుప్పం బస్టాండును ఆధునీకరణ చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడతామని వెల్లడించారు. కొత్తగా 5 బస్సులను ప్రారంభించామన్నారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయన్నారు. 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామన్నారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదల్లేదు. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామన్నారు. ఆడంబరం చేయకుండా ప్రజల కోసం పని చేయాలని తెలిపారు. కార్మికులు, ప్రయాణికులు కళ్ళలాంటి వారన్నారు. డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వంతో ఏపీఎస్ ఆర్టీసీ 100% విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కుప్పం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై టీడీపీ అనుకూల మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తోందని మాజీ మంత్రి పెర్నె నాని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై టీడీపీ అనుకూల మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తోందని మాజీ మంత్రి పెర్నె నాని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ వ్యక్తిత్వ హాసనమే లక్ష్యంగా నిత్యం విష ప్రచారాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల నుంచి వారి దృష్టి మళ్లించేందుకే జగన్ భద్రతపై రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మిణి, దేవంశులకు భద్రత కల్పించలేదా అని నిలదీశారు. లోకేష్ కుమారుడు దేవంశుకు సైతం 4+1తో భద్రత కల్పించారని గుర్తు చేశారు. భద్రత గురించి కాబట్టే అప్పుడు ఎవరు ప్రశ్నించలేదన్నారు. మరి ఇప్పుడు జగన్ భద్రతపై ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పెర్నె నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఎంతమందితో భద్రత కల్పిస్తున్నారో బయటపెట్టే దమ్ముందా అని రామోజీ కుమారుడు కిరణ్ ని నిలదీశారు. జగన్ కు మొత్తం 196 మందితో మాత్రమే భద్రత కల్పిస్తుంటే 986 మంది అని ఎలా రాస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీగా ఉన్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో వారి జీతాలు ఎంత బయట పెట్టాలని సవాల్ విసిరారు. సుమారు 1800 నుండి 2000 మందిని భద్రతకు సెక్యూరిటీని నియమించుకోలేదా అని నిలదీశారు. జగన్ ఉంటున్న తాడేపల్లి నివాసం పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీ హిల్స్ లో చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో ఫోటోలు విడుదల చేయగలరా అని ప్రశ్నించారు.
తాడేపల్లిలోని జగన్ ఇంటిలో, హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో నిపుణుడితో ఖరీదు కట్టిద్దామా అని సవాల్ విసిరారు. మీడియాకు జూబ్లీ హిల్స్ ఇంటిని చూపించగల దమ్ము ఉందా చంద్రబాబుకు అని ప్రశ్నించారు పెర్ని నాని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవాల్ని వార్తలుగా ప్రచారం చేస్తామని చెప్పుకుని దుకాణాలు తెరిచినటువంటి కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఇవాళ ఏ రకంగా తప్పుడు వార్తలు, దొంగ వార్తలు, తప్పుడు సమాచారంతో ప్రజల మనసుల్లో విషం చిమ్మేటువంటి, అంటే విషాన్ని ఎక్కించేటి ప్రయత్నం గడిచిన 6-7 సంవత్సరాల పైనుంచి జరిగే క్రమంలో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం ఆపకపోవటం అనేది అంటే ఓ చరిత్ర. ప్రత్యర్థులు ఎంత ఇబ్బందులు పెడుతున్నా చెరిగిపోని చిరునవ్వు ఆయన సొంతం. మళ్ళీ మనం బలపడతాం, నిలబడతామని కార్యకర్తలకు సూచించిన కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా నవ్వుతూ ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీని టచ్ చేసే ధైర్యం ఎవరూ చేయలేరు అనే సంకేతాలను కేడర్కు ఇస్తున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా కేసీఆర్లో కనిపించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం కార్యకర్తలకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. కేసీఆర్ ధైర్యమే తెలంగాణకు బలం. ఎవడెక్కడ పోయినా పర్లేదు, మళ్ళీ మనం బలపడతాం, నిలబడతామని అంతా చెప్తున్న పరిస్థితి. పార్టీ నుండి పోతోంది నాయకులే, కార్యకర్తలు కాదు. ఎందరో దిగువ శ్రేణి కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన చరిత్ర మీది. సరే, కొందరు తల్లిపాలు త్రాగి రొమ్ము కుద్దినా ఏం పర్లేదు. తిరిగి అంతకు మించి వాళ్ళ తాత జేజమ్మ నాయకులను తయారు చేసే శక్తి మీ సొంతమని చెబుతున్నారు కేసీఆర్. బలమైన ఢిల్లీ కోటలను, కోటరీలను, లాబియింగ్లను బద్దలు కొట్టి తెలంగాణ తెచ్చిన ఘనత చరిత్ర మీ సొంతమని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని. ఎత్తు పల్లాలు మీకు కొత్త కాదు, హేళనలో వింతేం లేదు. పోరాటంలో 100,000 అవమానాలు చూసిన గుండె మీది. అవి దాటి తెలంగాణ సాధించి అఖండ కీర్తిని పొందిన ఘన చతురులు మీరు అని చెప్తున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ జర్నీలో జస్ట్ ఇదో స్పీడ్ బ్రేకర్ మాత్రమే. రెట్టించిన వేగంతో కారు దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.